తొలిపలుకు ఛానల్ కు స్వాగతం. నేను లాలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. నెదర్లాండ్స్ నుంచి భారత్ కు చేరిన చోళుల చారిత్రక సంపద ఆఫ్స్లూట్ డైక్ డ్యామ్ ను సందర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ. టీజీఈఏపీ సెట్ 2026 ఫలితాలు విడుదల. ఇంజనీరింగ్ లో 1.44 లక్షల మంది అర్హత. అగ్రికల్చర్ ఫార్మసీలో 73,000 మందికి పైగా క్వాలిఫైడ్. ఆర్టీసీ ప్రైవేటీకరణపై పేర్ని నాని హెచ్చరిక. చంద్రబాబు పాలనలో ఏపీ అప్పుల పాలైందని విమర్శలు. ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసమే ఎస్ఐఆర్ ప్రక్రియ. కిషన్ రెడ్డి వ్యాఖ్యలు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆరోపణలకు కౌంటర్. భగీరథ్ అరెస్టుపై రాజకీయ దుమారం. పోలీసుల తీరుపై సిపిఐ నేత నారాయణ విమర్శలు. మధ్యప్రదేశ్ రత్లాంలో రాజధాని ఎక్స్ప్రెస్ లో అగ్ని ప్రమాదం. ఏసీ కోచ్ లో షార్ట్ సర్క్యూట్ తో మంటలు. సిబ్బంది అప్రమత్తం అవడంతో తప్పిన ప్రమాదం. సిద్దిపేటలో రైతుల ఆందోళన తీవ్రం. ప్రైవేట్ వ్యాపారులతో ప్రభుత్వం కుమ్మక్కైందంటూ ఆరోపణలు. నల్లగొండలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో భారీ అగ్ని ప్రమాదం. అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది చర్యలు. పోటీ ఉంది కానీ అసూయ లేదు. 4 దశాబ్దాల స్నేహంపై రజనీకాంత్, కమల్ హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు. ఎబోలా విజృంభిస్తుంది. ఆఫ్రికాలో నెలకొన్న ఆందోళన. కాంగో, ఉగాండాలో అత్యవసర పరిస్థితి ప్రకటించిన WHO. గుజరాత్ను న్యూ ఏజ్ టెక్నాలజీ హబ్గా తీర్చిదిద్దడమే మోదీ లక్ష్యం. అమిత్ షా వ్యాఖ్యలు. కేరళలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం. రేపు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న వీడి సతీశన్. ప్రధాని నరేంద్ర మోదీ నెదర్లాండ్స్ పర్యటనలో భాగంగా ప్రపంచ ప్రఖ్యాత ఆఫ్స్లూట్ డైక్ డ్యామ్ ను సందర్శించారు. ఈ సందర్భంగా నెదర్లాండ్స్ ప్రధాని రాబ్ జెటెన్ ఆయనకు ప్రాజెక్టు విశేషాలను వివరించారు. నీటి వనరుల నిర్వహణలో నెదర్లాండ్స్ ప్రపంచానికి ఆదర్శమని, ఆ దేశం నుంచి ప్రపంచం ఎంతో నేర్చుకోవచ్చని మోదీ పేర్కొన్నారు. ఆధునిక సాంకేతికతను భారత్కు తీసుకువచ్చి సాగునీరు, వరద నియంత్రణ, అంతర్గత జలమార్గాల విస్తరణకు ఉపయోగించనున్నట్టు తెలిపారు. అలాగే 11వ శతాబ్దానికి చెందిన చోళుల కాలం నాటి అరుదైన తామ్ర శాసనాలను నెదర్లాండ్స్ భారత్కు తిరిగి అప్పగించింది. మొత్తం 21 పెద్ద రాగి పలకలు, 3 చిన్న పలకలతో కూడిన ఈ చారిత్రక సంపద చోళ సామ్రాజ్య వైభవానికి నిదర్శనంగా నిలుస్తోంది. ప్రతి భారతీయుడికి ఇది గర్వకారణమైన క్షణమని మోదీ పేర్కొన్నారు. ఇటీవల నిర్వహించిన టీజీఈఏపీ సెట్ 2026 ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు ఫలితాలను ప్రకటించారు. ఇంజనీరింగ్ విభాగంలో 1,97,241 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవగా 1,44,704 మంది విద్యార్థులు అర్హత సాధించారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో 84,954 మంది పరీక్షలకు హాజరయ్యారు. 73,294 మంది క్వాలిఫై అయ్యారు. మే 4, 5 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు, మే 9 నుంచి 11 వరకు ఇంజనీరింగ్ పరీక్షలు నిర్వహించారు. పరీక్ష పూర్తయిన 6 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేయడం విశేషంగా మారింది. ఈసారి పరీక్ష ముగిసిన వెంటనే స్క్రీన్ పై మార్కులు చూపించే కొత్త విధానాన్ని జేఎన్టీయూ ప్రవేశపెట్టింది. పేర్ని నాని రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీని ప్రైవేటు పరం చేసే ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. కేవలం 24 నెలల్లోనే 3,50,000 కోట్ల అప్పులు చేసి ప్రజలపై భారం మోపారని సీఎం నారా చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారు. మహిళలకు ఉచిత బస్సు పథకం కారణంగా ఆర్టీసీ నష్టాల్లోకి వెళ్లిందని చెప్పడం తప్పుదోవ పట్టించడమేనన్నారు. జగన్ హయాంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి 54,000 మంది కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగ హోదా కల్పించామని గుర్తు చేశారు. 9,000 కోట్ల అప్పులను 2,500 కోట్లకు తగ్గించామని, తిరుపతిలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టినట్టు తెలిపారు. ఇప్పుడు 10,000 బస్సులను ప్రైవేట్ చేతుల్లోకి ఇవ్వాలని చూస్తున్నారని ఆరోపించారు. ఆర్టీసీని అమ్మితే ప్రజలు చూస్తూ ఊరుకోరు అంటూ ఆయన హెచ్చరించారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై కాంగ్రెస్ బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను కిషన్ రెడ్డి ఖండించారు. ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసమే ఎస్ఐఆర్ నిర్వహిస్తున్నామని, ఇందులో ఎలాంటి కుట్ర లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆధ్వర్యంలోనే ఈ ప్రక్రియ జరుగుతుందని, ప్రతి బూత్ వద్ద అన్ని పార్టీల BLAలు ఉంటారని తెలిపారు. ఒక వర్గాన్ని రెచ్చగొట్టేలా కాంగ్రెస్ బీఆర్ఎస్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇక ఇదే సమయంలో ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని ఆయన మండిపడ్డారు. ప్రతి పైసా కేంద్రం ఇస్తున్నా రైతుల ధాన్యం ఎందుకు కొనడం లేదని ప్రశ్నించారు. రుణమాఫీ, రైతు భరోసా హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా అమలు చేయలేదని ఆరోపించారు. పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ అరెస్టు వ్యవహారం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. పోలీసులు తామే అరెస్ట్ చేశామని చెబుతుండగా బండి సంజయ్ మాత్రం భగీరథ్ ను తానే పోలీస్ స్టేషన్ కు పంపించానని వ్యాఖ్యానించడం వివాదానికి కారణమైంది. ఈ వ్యవహారంపై స్పందించిన సిపిఐ నారాయణ పోలీస్ వ్యవస్థ, కోర్టుల పనితీరుపై తీవ్ర విమర్శలు చేశారు. పోక్సో కేసు నమోదు చేసిన వెంటనే భగీరథ్ ను అరెస్ట్ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసిందని అన్నారు. ఎన్కౌంటర్ చేయమని కాదు, కనీసం చట్ట ప్రకారం వెంటనే అరెస్ట్ చేయాల్సింది అంటూ ప్రభుత్వ తీరును ప్రశ్నించారు.
మధ్యప్రదేశ్లోని రత్లాం జిల్లాలో రాజధాని ఎక్స్ప్రెస్లో అగ్ని ప్రమాదం కలకలం రేపింది. త్రివేంద్రం నుంచి హజరత్ నిజాముద్దీన్ వెళ్తున్న రైలులోని ఏసీ కోచ్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. బోగి నుంచి పొగలు రావడాన్ని గమనించిన ఆన్ బోర్డు గార్డ్ వెంటనే లోకో పైలట్ను అప్రమత్తం చేసి రైలును నిలిపివేయడంతో భారీ ప్రమాదం తప్పింది. ఆర్పీఎఫ్ రైల్వే సిబ్బంది వేగంగా స్పందించి 68 మంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు దించారు. మంటలు అంటుకున్న కోచ్ను వేరు చేసి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనపై రైల్వే శాఖ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామునిపట్ల వద్ద రాజీవ్ రహదారిపై రైతులు ఆందోళనకు దిగారు. నెల రోజులుగా పొద్దుతిరుగుడు పంటను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ వ్యాపారులకు అమ్మితే క్వింటాకు 2,500 రూపాయల వరకు నష్టం వస్తుందని తెలిపారు. ప్రభుత్వం కావాలనే కొనుగోలు నిలిపివేసి ప్రైవేట్ వ్యాపారులకు లాభం చేకూరుస్తుందని ఆరోపించారు. అనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి పంటను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలోని దామర్చెర్ల వీర్లపాలెంలో ఉన్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పవర్ ప్లాంట్ యూనిట్ 3లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ వ్యాపించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సినీ దిగ్గజాలు కమల్ హాసన్, రజనీకాంత్ మధ్య ఎప్పుడూ ఆరోగ్యకరమైన పోటీ మాత్రమే ఉందని, అసూయకు తమ స్నేహంలో స్థానం లేదని కమల్ హాసన్ స్పష్టం చేశారు. 20 ఏళ్ల వయసులోనే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోకూడదని నిర్ణయించుకున్నామని, అప్పటి నుంచి వేర్వేరు శైలుల్లో ప్రయాణిస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నామని కమల్ తెలిపారు. ఇటీవల రజనీకాంత్ కూడా నటుడు, రాజకీయ నాయకుడు విజయ్పై వస్తున్న ప్రత్యర్థిత్వ ప్రచారాన్ని ఖండించారు. కమల్ హాసన్ సీఎం అయితే అసూయ పడేవాణ్ణి కానీ విజయ్పై ఎందుకు అసూయ అంటూ సరదాగా వ్యాఖ్యానించిన రజనీకాంత్ విజయ్ రాజకీయ విజయాన్ని ప్రశంసించారు. తమిళనాడు ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, 2 ప్రధాన పార్టీలను ఎదుర్కొని సీఎం స్థాయికి చేరుకోవడం గొప్ప విషయమని అభినందించారు. ఆఫ్రికా దేశాలైన డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండాలో ఎబోలా వైరస్ వేగంగా వ్యాపిస్తుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO అప్రమత్తమైంది. ఇప్పటి వరకు 300కు పైగా అనుమానిత కేసులు, 88 మరణాలు నమోదు కావడంతో దీనిని అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. కాంగోలో ప్రారంభమైన ఈ వైరస్ ఉగాండాకు కూడా విస్తరించడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతుంది. ఎబోలా సోకిన వారిలో తీవ్రమైన జ్వరం, వాంతులు, విరేచనాలు, శరీరంలో అంతర్గత రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తాయి. రోగుల శరీర ద్రవాల ద్వారా ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తుండటంతో WHO అంతర్జాతీయ సహాయక చర్యలను వేగవంతం చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుజరాత్లోని గాంధీనగర్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ NID ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్ను ప్రారంభించారు. సృజనాత్మకత, ఆవిష్కరణలు, వ్యవస్థాపకతను కలిపే ప్రత్యేక సంస్థగా NID నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు. దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎంతో దూరదృష్టితో ఈ సంస్థను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అలాగే అహ్మదాబాద్లో మిలియన్ మైండ్స్ టెక్ పార్క్, గ్రెమీ సిటీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అమిత్ షా ప్రధాని నరేంద్ర మోదీ విజన్ టెక్నాలజీ, ఇన్నోవేషన్, నాలెడ్జ్, హై స్కిల్స్ పై ఆధారపడి ఉందన్నారు. పరిశ్రమలు గుజరాత్కు రావడంతో పాటు యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు సృష్టించడమే లక్ష్యమని తెలిపారు. స్వాతంత్ర్యం తర్వాత ప్రతి రంగంలో ముందంజలో ఉన్న గుజరాత్ ఇప్పుడు న్యూ టెక్నాలజీ రంగంలోనూ దేశానికి నాయకత్వం వహించాలని ఆకాంక్షించారు. కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని UDF ఘన విజయం సాధించిన నేపథ్యంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 140 స్థానాలకు గాను 102 సీట్లు గెలుచుకున్న UDF ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న VD సతీశన్ మంత్రివర్గ జాబితాను ఖరారు చేసేందుకు KPCC అధ్యక్షుడు సన్నీ జోసెఫ్తో సమావేశమయ్యారు. తిరువనంతపురంలోని సెంట్రల్ గ్రౌండ్లో రేపటి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇవి వాల్టి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.